వలన ప్రతిపక్షం నుండి అధికార పక్షానికి వెళ్ళాలి. మీది ఇది భిన్నంగా అయిపోయింది. ఇటు ప్రతిపక్షం కాదు, అటు అధికార పక్షం కాదు. అధికార పక్షం నుండి బీసీవై పార్టీకి వచ్చారు. అసలు దీన్ని ఎన్నుకున్నటువంటి మతలబ్ ఏంది అసలు? బేసిక్గా మంచి క్వశ్చన్ ఇది. ఎవరైనా పార్టీలు మారితే తమ స్వార్థం కోసం కింద నుంచి పైకి వెళ్తాడు. అవును. లేదా అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడు. మీరు నా నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు పార్టీలు మారుతాడనే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బలాగా అయిపోయింది. ఎందుకంటే చక్రధర్ కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీలకు పోలే చూడండి, అవును, ఆర్ బీఆర్ఎస్లోకి పోలే. ఈ రెండిట్లో ఎక్కడికి పోయినా నా యొక్క స్వార్థం ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చిగురిస్తున్న బీసీవై పార్టీలోకి, అంటే ఇప్పుడే నిర్మాణం అవుతున్న ఒక బహుజన పార్టీలోకి చక్రధర్ వెళ్ళడం అంటే ఒకసారి సమాజంకి చెప్పాలనుకున్నా, ఒక కొత్త వేదిక కావాలి. ఈ వేదికలన్నీ రాజకీయ స్వార్థం కోసం ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ యువకులకు చోటు లేదు. ఇక్కడ డబ్బు ప్రామాణికంగా పనులు జరుగుతాయి. పార్టీ ఫిరాయింపులు తమ స్వార్థం కోసం, ప్రాజెక్టుల కోసం మారేవాళ్ళు. పోనీ వాడు బీజేపీ నుండి అంటే బీఆర్ఎస్ వాడితో లింక్ పెట్టుకుంటాడు, కాంగ్రెస్ వాడితో లింక్ పెట్టుకుంటాడు. వీళ్ళంతా సాయంత్రం కాగానే చాయ్పై చర్చ, మందుపై చర్చ నడుస్తుంటారు.